హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏంటంటే మనం ఎల్లప్పుడూ దేవుడైన యెహోవాను ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని మనం నిత్యము వెతకాలి. మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం చేయవలసిన మొదటి కార్యం, మొదటి వర్క్ ఏంటంటే అది ప్రార్థన. సో ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన వల్లే మనము అన్నీ గెలవగలము. ప్రార్థనే అన్నిటికంటే మిన్న, ఇది మనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకొని మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం ప్రార్థన ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఉపవాస ప్రార్థన ఇంకా గొప్పది. సో మనము ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం అత్యధికమైన రిజల్ట్స్ చూడొచ్చు. అది ఫాస్ట్ ఫార్వర్డ్గా వస్తాయి, అలాగే మనకు నాణ్యమైన రిజల్ట్స్ కూడా వస్తాయి. సో అది మనం గుర్తుపెట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తూ మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగాలి. సో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వాక్యం వీక్షిస్తున్న అందరూ ఉపవాసం ఉంటారని నేను భావిస్తున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థన చేయండి. అది ఎలాంటి ప్రాబ్లం అయినా, అది ఎంతటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా మనం బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. అది ఎలాంటిదంటే దావీదు గొలియాతును ఓడించినప్పుడు, లేదంటే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అష్షూరీయులందరూ మరణించడము, లేదంటే ఇంకా యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోవడము, ఇలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ తెలియపరిచేవి. ప్రార్థన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రార్థన లేకుండా మనం జీవించలేము ఈ భూమి పైన. అది మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక ప్రార్థించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. అలాగే మా ప్రార్థనా జీవితాన్ని మేము రోజు రోజుకి అత్యధికంగా పెంపొందించుకుంటూ మేము ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. ప్రార్థన చేయడం వల్ల మీరు మాకు ఈ భూమి పైన జీవించగలిగే గొప్ప ధైర్యాన్ని కూడా నింపుతారని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.